యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సర్కార్ పనిచేస్తోందన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. రేపు బెల్లంపల్లి ఏఎంసీ మైదానంలో సింగరేణి ఆధ్వర్యంలో జరిగే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సింగరేణి జీఎం రాధాకృష్ణ, సబ్ కలెక్టర్ మనోజ్ కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. జాబ్ మేళాలో దాదాపు 75 కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయన్నారు. మేళాలో దాదాపుగా 9,000 మంది యువతీ యువకులు పాల్గొంటున్నట్లు చెప్పారు వినోద్. నేను ప్రత్యేకంగా బెల్లంపల్లికి యావత్ ఉన్న కాన్స్టిట్యున్సీల అందరి యువకులకు అపీల్ చేస్తున్నాను. ఇటువంటి అవకాశం చాలా తక్కువ మందికి దొరుకుతుంది. ఆల్రెడీ అనౌన్స్ చేసిన 5,000 చిల్లర మంది ఆన్లైన్ రిజిస్టర్ అయి ఉన్నదని, ఇంకా ఆన్ ద స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా దగ్గర 4,000 మందితో చేయించే కార్యక్రమాన్ని నేను ఎందుకు అపీల్ చేస్తున్నానంటే, ఇటువంటి ఛాన్స్ మళ్ళీ దొరకదు. బెల్లంపల్లి ఉన్న ఒక అవకాశం అనేది కన్సర్న్ 70 కంపెనీలు వచ్చినాయి. ఈచ్ కంపెనీకి వాళ్ళు ఉన్న స్టాండింగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడున్న ప్రజెంట్ డే జనరేషన్లో చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది, ఐక్యూ పెరుగుతుంది, కల్చరల్ చేంజ్ వస్తుంది. మనం బెల్లంపల్లి అందరినీ చేంజ్ చేసే బాధ్యత ఉన్నది. ఆ ఓల్డ్ కల్చర్ని అందరూ దాన్ని మర్చిపోతే బాగుంటుందని నా మనస్ఫూర్తిగా కోరిక. మీ కంపెనీలను కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ మా దగ్గర కొంచెం క్వాలిఫికేషన్లా కొంచెం ఇది అది అనే సమస్యలు ఉంటాయి. మీరు దాన్ని అబ్జర్వ్ చేసి కన్సెషన్ ఇచ్చుకుంటాం. ఎవరిని ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందా, ఎవరు కొంచెం దగ్గర 60 to 70% కింద సక్సెస్ అయితే తక్కువైన 30-40% కరెక్ట్ చేసుకునే బాధ్యత కింద నేను కంపెనీలను మనం చేసుకుంటున్నాను. పేరున అఫీషియల్స్ ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు, మీరందరూ కోఆపరేట్ చేసి మా బెల్లంపల్లిని కాపాడుకుంటూ ఈ జాబ్ మేళను దాన్ని సక్సెస్ చేస్తారని పూర్తి ఒక విశ్వాసంతో నాకు అందరికీ మళ్ళీ ఒకసారి కంగ్రాచులేట్ చేస్తున్నాం మా జీఎం గారికి, ఇంకా టీంని. రేపు బెల్లంపల్లి పట్టణంలో ఇప్పుడు గవర్నమెంట్ ఆధ్వర్యంలో సింగరేణి అండ్ రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనకి జాబ్ మేళా అనేది ఒకటి ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో అందరూ కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం. మీరు తప్పకుండా ఇక్కడికి వచ్చి మీ క్వాలిఫికేషన్స్ తగ్గట్టు ఏవైతే కంపెనీస్ వస్తాయో మోర్ దాన్ 70 కంపెనీస్ అనేవి వస్తాయి. ఆ కంపెనీస్ వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏమున్నాయో ఈ రెస్పెక్టివ్ జాబ్ సీకర్స్ ఎవరైతే మీట్ అవుతారో వాళ్ళందరికీ కూడా రేపే ఆఫర్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ మెగా జాబ్ మేళా కార్యక్రమం మన ఏఎంసీ గ్రౌండ్లో రేపు అనగా 26వ తారీఖు ఉదయం 8:30 నుంచి సాయంత్రం వరకు కూడా మెగా జాబ్ మేళా కార్యక్రమంలో సుమారుగా 70 కంపెనీలు, ఫార్మసిటిక్ కంపెనీలు కావచ్చు, ఐటీ కంపెనీ కావచ్చు, బ్యాంకింగ్ సర్వీసెస్ కావచ్చు, అట్లా డిఫరెంట్ కంపెనీలు దీనిలో నోబుల్ సంస్థ ద్వారా మీడియేటర్గా వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్ ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ శోభన్ గారు వచ్చారు. వాళ్ళ ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఈ బెల్లంపల్లిలో ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 7th క్లాస్ నుంచి దీనికి ఎలిజిబిలిటీ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కావచ్చు, బీఫార్మసీ కావచ్చు, ఎవరైనా కూడా దీనికి వాళ్ళకి సంబంధించిన సుమారుగా 10,000 రూపాయల నుంచి 30-40 వేల వరకు కూడా ఈ యొక్క శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎమ్మటే అక్కడ ఆఫర్ వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ ప్రకారం ఆఫర్ లెటర్ కూడా ఎమ్మటే ఇవ్వడం జరుగుతుంది.